పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ హై కమిషన్లో కేకులు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇగో ఈ ఏరియా చూడుర్రి, సెలబ్రేటింగ్ బ్లడ్ షెడ్, మ్యాన్ క్యారీస్ ఏ కేక్ అవుట్ సైడ్ పాకిస్తానీ హై కమిషన్. ఏమున్నదనరా, కేక్ తీసుకొని పోయిన పెట్టుకో కిందికి 8 దాకా. వీడికి ఆగిపోయిందా ఫ్రెండ్స్? వీడికి ఆగలే. నేను చెప్పిన పాకిస్తాన్ తన హర్కత్లు మారది, చైనా తన హర్కత్లు మార్చది. నువ్వు పిచ్చోడివి, నువ్వు నమ్ముతావు చూడు, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా, నేను కంకిల పొట్టును ప్రేమిస్తా. చూడుండ్రి, పాకిస్తాన్ మీద మనం ఏడ యాక్షన్ తీసుకుంటామో అని అరుణాచల్ ప్రదేశ్లో సడన్గా నిన్న ఫారెస్ట్లో ఫైర్ అంటుకుంది, భీకరమైన ఫారెస్ట్. మళ్ళీ ఇది చైనా చేతున్నదా? ఈ ఫారెస్ట్ నిజంగానే అంటుకున్నదా? లేదా భారత్నికి ఒక చేతావని ఇస్తుందా చైనా పాకిస్తాన్ కలిసి? నేను కీడేంచే మేనేలుస్తారా భయ్, అది నిజంగానే ఫారెస్టు అంటుకుందొచ్చు, నేను కాదనంట. కానీ ఇదే టైంలో ఎందుకు అంటుకుంది? అరే పాకిస్తాన్ మా ఎట్లా ఫార్మేషన్ అయిందో నా జగలర్ వెయిన్స్లో ఉన్నది ఈ 2 నేషన్ థియరీ అని చెప్పినప్పుడు చెప్పిన కరెక్ట్ 4-5 రోజులకి చిత్రగుప్తుడి ముచ్చట మాట్లాడినాకనే 4-5 రోజుల్లో భీకర దాడి జరిగింది కాశ్మీర్లో. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అడవి భగ్గుమను మండుతున్నది నిన్న రాత్రి నుంచి. డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. చైనాకు ఏకైక మిత్రువు, మనకు భద్ర శత్రువు వీళ్ళిద్దరు. ఎవరు? చైనా అండ్ పాకిస్తాన్. నాట్ టు వరీ, భారత మిత్రులు కూడా అప్రమత్తమైనరు. యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ మన జైపూర్లో ల్యాండ్ అయినాయి. బోలో భారత్ మాతాకి జై. నమ్మొద్దని ఎందుకంటే తెలుసా ఒక్కొక్కళ్ళను. ఇగో యువతి స్టేట్మెంట్ చూడు. ఎవరైతే పహల్గామ్ టెర్రరిస్టులు ఉన్నారో ఆమె చెప్తున్నది, ఆమె నా బ్రదర్, ఆయన నా బ్రదర్, ఆడు ఇండియన్ ముజాహిద్దీన్లో పనిచేస్తాడు, నా ఇంకొక తమ్ముడు కూడా అన్న కూడా వాడు జైల్లోనే ఉన్నాడు, మళ్ళీ మీరెందుకు ఉన్నారు బయట? కుటుంబమే. ఏం లేకపోతేనే ఇక్కడ దాడులు జరుగుతున్నాయి యూట్యూబర్ల మీద, ఏం చేయకపోతేనే ఒక పెద్ద అంతర్రాష్ట్రీయ ఏమంటారు మేము అంతర్జాతీయ తీవ్రవాదులు లేక మా మీద దాడులు జరిగినాయి, చెప్పుల దండలు ఎక్సెట్రా. ఇగో వీళ్ళు చూడు ఎంత సురక్షితంగా ఉన్నారో మళ్ళాడ. అడుగుతే తప్ప బరాబర్ అడుగుతాం. ఇప్పుడు వైష్ణవి దగ్గర మానిర్ హుసేన్ అనేటోడు పురన్ సింగ్ లెక్క గుర్రాలు నడుపుతాడు. నీ పేరు చెప్పుకొని నడపవచ్చు కదా, గంత సిగ్గులేంగింది కదా నీ పేరు. నీ అమ్మనైనా పేరు పెట్టింది మంచిది కాదా? మంచి పేరే పెట్టి ఉంటారు కదా. నీ అమ్మనైనా పెట్టిన పేరు నీకు నచ్చదారా? వాడు మునైర్ హుసేన్ అనేటోడు ఏం పెట్టుకొని నడుపుతాడు? పురన్ సింగ్ అని చెప్పుకొని నడుతున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పట్టుకొని కొట్టుడు చురువు పెట్టినాయి. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టొద్దు, ఎందుకు వదిలిపెట్టొద్దు గిరీష్ అని చెప్పి మాట్లాడితే మళ్ళీ దీని మీద ఎవడన్నా ఆన్సర్ ఇస్తాడా నాకు చెప్పుండ్రు. ఏందనంటే శ్రవణ ప్రసాద్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ట్వీట్ కొట్టిరు. ఏమన్నానంటే నన్ ఆఫ్ దెమ్ రిపోర్టెడ్ దట్ ముస్లిం సయ్యద్ అల్ హుసేన్ షాట్ ఇంక్లూడెడ్ అండ్ ఎక్సెట్రా అని చెప్పి పెట్టి వాళ్ళందరూ నవ్వుతున్నారట. ఇది ఆడ మహిళలందరూ భయపడుతుంటే మహిళలందరూ పహల్గామ్లో భయపడుతుంటే ఏమైపోయింది, మా మొగుళ్ళు చచ్చిపోయారు, మా పిల్లలు చచ్చిపోయారు అని చెప్పి ఇట్లా బాధలు పడి భయపడుతుంటే ఆడ ఉన్న నా కొడుకులు ముస్లింలు నవ్వుతున్నారట. ఇవాళ ఒక మన షేర్ని ట్వీట్ కొట్టింది, ఒక షేర్ని మన ఆడబిడ్డ ఏమని కొట్టిందంటే స్ట్రాంగ్ రిటాలియేషన్ ఉండాలి. ఇవాళ ఒక్క ముస్లిం కూడా దీన్ని ఖండించే ప్రయత్నం ఏం చేస్తలేడు. భారతీయ జనతా పార్టీ మీద అనుడు మొదలెట్టిండు. వెనకటికి కాంగ్రెస్లో ఐలు నరేటివ్లు నడుపుతున్నారు, ఆడ బాంబ్ బ్లాస్ట్లు అయితే షేర్వాణీలు మార్చుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుండారా మీ హోమ్ మినిస్టర్ కాంగ్రెస్లో. సిగ్గులు శరాలు ఉండాలా మీ కాంగ్రెస్ వాళ్ళకు, పెద్ద మాటలు మాట్లాడతారు, నాకు ఒళ్ళు మండుతుంది. ఆడ బ్లాస్ట్లు పొద్దు ఒకటి సాయంత్రం ఒకటి రాత్రి ఒకటి అవుతుంటే షేర్వాణీలు మార్చుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిన అవకాశాలు మీవి. ఇవాళ మీరు పెద్ద మాటలు మాట్లాడతారు. నేను ఇవాళ ముస్లింలను అడుగుతున్నా, ఎవడెవడైతే ట్వీట్ కొడుతున్నాడు బీజేపీ కర్వారాయ్ అంట, తుమారు అబ్బా బోలా క్యా? మీ అయ్యా చెప్పిండా? ఎవడు చెప్పిండ్రా? ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ బ్యాడ్, బట్ హూ ఎవర్ ఈస్ డూయింగ్ బ్యాడ్ ఆర్ ముస్లిమ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. దెర్ ఈస్ నో అదర్ నేమ్. There are no Christians involved in this. There are no Jains involved in this. And the only community which is said to be a minority, and it is a majority in a minority, is doing these activities. No, that is the problem. इंकोकट चूडुर्री, मोदी की गलती है, तुम्हारे अब्बू बोलेगा मोदी की कहाँ गलती है? तुम्हारे पिछवाड़ा मारना शुरू कर दिए थे. ये प्रॉब्लम है कि तुम लोगों को छोड़ दिए. ఇప్పటిదాకా యువత అన్న చూడు మా ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు వస్తున్నారని ఎవరిని వదిలిపెట్టొద్దు. ఫ్యామిలీని ఎన్కౌంటర్ చేసి పడదుబ్బాల.
లేపడు దుబ్బాల, అప్పుడు చక్కగా అవుతారు. బాధ తెలుస్తుంది ఫ్యామిలీది అంటే ఏందో. జాకే బోల్ తెరే జియాదీ లోగంకు అని చెప్పి చెప్పాలా, అప్పుడు కానీ అయితే. విక్టిమ్ కార్డ్ ఆడుట్లా నంబర్ 1 ఉంటారు వీళ్ళు, నంబర్ 1 ఉంటారు విక్టిమ్ కార్డ్ ఆడుట్లా. సిగ్గు తప్పిన ఆ బాలీవుడ్ బ్రిగేడ్ ఒక్కతనన్నా ఏం మనుషులారా నాయన, తూ మనుషులారా నాయన మీరంతా. ఒక్కోడన్నా గట్టిగా వచ్చి మాట్లాడుతున్నాడా? ఆల్ ఐస్ ఆన్ రఫా. మళ్ళీ ఇలా బ్యాగ్ వేసుకోవచ్చు కదా ప్రియాంక వాడ్రా గారు, బ్యాగ్ వేసుకోవచ్చు కదా, కాశ్మీర్ బ్యాగ్ ఒకటి. గుర్తురావు, మళ్ళీ మాట్లాడతారు. పాకిస్తానీ లింక్ ఉన్నది ఫ్రెండ్స్ వీళ్ళందరికీ. చూడండి, 3 టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో పహల్గామ్ అటాక్లా జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళ ఐడెంటిటీలు డిస్క్లోజ్ చేసుడు మొదలెట్టింది. ఇప్పుడు అలీబాయ్ అలియాస్ తల్హా అంట, వీడు కాశ్మీర్ వ్యాలీలో 2 సంవత్సరాల నుంచి బాగా యాక్టివ్ ఉన్నాడట. ప్రీవియస్లో వీడు దాచిగామ్ ఫారెస్ట్ శ్రీనగర్ దగ్గర ఆపరేట్ చేసిండట. వీడు పాకిస్తాన్ పోయి టెర్రర్ నెట్వర్క్ మొత్తం నేర్చుకొని వచ్చి ఇండియాకు వచ్చిండట. ఇంకొకడు ఆసిఫ్ ఫౌజ్ అలియాస్ హషీం మూసా సులేమానీ అనంట. వీడు జమ్మూ అండ్ కాశ్మీర్లో లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నాడట. వీడు ఇప్పటికీ 3 అటాక్లలో పాల్గొన్నాడట. వీడు మల్టిపుల్ టైమ్స్ టెర్రర్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ లష్కర్ ఏ తోయిబాతో సంబంధాలు ఉన్నాయట, పోయి కూడా వచ్చిండట. లోకల్ కొలాబరేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో అంటే ఇలా లాజిస్టిక్స్ సప్లై చేసిన వాళ్ళు, అంటే లాజిస్టిక్స్గా సపోర్ట్ చేసిన వాళ్ళు, ఆదిల్ హుసేన్ ఠోకర్ అని ఒకడు ఉన్నాడట. వాడు అనంతనాగ్ జిల్లా కాశ్మీర్కి చెందినోడట. వాడు పాకిస్తాన్కి 2018లో చొరబాటుదారు లెక్క పోయి ట్రైనింగ్ చేసుకొని మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్కి లాస్ట్ ఇయర్ వచ్చిండట. వీడు లోకల్ గైడు, పాకిస్తానీ టెర్రరిస్టులకు లోకల్ గైడ్ లెక్క పనిచేస్తాడట వీడు. చూడుర్రి, ఇంకొకడు హసన్ అని ఉన్నాడట. వాడు పుల్వామా కాశ్మీర్కి చెందినోడట. వాడు ఈ మొత్తం దీనికి అంతా ప్లానింగు గీనింగు ఈ అటాక్ అంతా చేసిండట. దాని తర్వాత ఏమో చెప్పిండ్రబ్బా, ఏమో టూరిస్టులకు కొంచెం ఏమో హెల్ప్ చేసిండు అని చెప్పి చెప్తున్నారట. ఇప్పుడు ఇది పాకిస్తాన్కి లింక్ అయిందా, పాకిస్తాన్కి కాలేదా, నేను మాట్లాడాడు కాదు ఫ్రెండ్స్. పాకిస్తానీ ఎక్స్ జర్నల్ ఏమంటుండో చూడు, పాకిస్తానీ ఎక్స్ మేజర్ ఏమంటుండో చూడండి. పాకిస్తానీ రిటైర్డ్ పాకిస్తానీ మేజర్ ఏమంటుండంటే, చీఫ్ ఆసిమ్ మునీర్ ఈ పాల్గామ్ టెర్రర్ అటాక్ల బాధ్యుడు, ఇది వాడే చేపించింది అని చెప్పి చెప్తారు. ఆల్రెడీ కంప్లీట్ నెట్వర్క్ పాకిస్తాన్కి ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు మనం ప్రీవియస్ స్లైడ్లో చూపించుకున్నాం. భారత్ తన ఆట మొదలెట్టేసిందని కూడా చెప్పిన. టెర్రరిస్ట్ ఇల్లు కిల్లు పేల్చి పడేసిరట. పేల్చేసినాక మొత్తం గ్రెనేడ్లు అవన్నీ ఆడారు, దానివి పగిలిపోయినాక దొరుకుతాయి కదా, అవన్నీ దొరికినాయట. ముచ్చటనే పెట్టొద్దు, బుడుల్మని పేల్చాలా. అయితే నాది ఒక కోరిక, ఇన్ పైజామా నాడ తీసి ఆడగొట్టాలా, ఒక్కొక్కటి కొట్టేటప్పుడు ఆడగొట్టాలా. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా అనంటే, కాశ్మీర్ మనకు ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే, ఒకసారి మీరు ఏడున్నా, ఏడ కూసున్నా, ఏడ నిలబడ్డా, ఒక్కసారి మనస వాచ కర్మన ఆ పరమేశ్వరును ధ్యానం చేసుకోండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఏంది గిరీష్ సడన్గా నువ్వు మళ్ళీ ఈ స్లైడ్కి వచ్చినావు అని అంటే, కాశ్మీర్ నా భారత్కి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తే, కాశ్మీర్ కేవలం మౌంటైన్ కాదురా రే, కాశ్మీర్ కేవలం ఒక హిల్లీ టెరెన్ కాదురా రే, కాశ్మీర్ ఒక వ్యాలీ మాత్రమే కాదు నాకు. కాశ్మీర్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ అవర్ శివ. ఆ గంగాధరుడి నేలరా, ఆ జటాధరుడి దీవెనరా కాశ్మీర్. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే శైవిజం అని అంటారు కదా, ఆడికేనే కాశ్మీర్లకేనే ఆవిర్భవించిందిరా. తంత్రలోక అండ్ విజ్డమ్ ఆఫ్ శివ జ్ఞాన ఏదైతే ఉన్నదో అది నా కాశ్మీర్లకేనే వచ్చిందిరా. శివతంత్ర, శివ కాన్షియస్నెస్ అండ్ టు దట్ మ్యాటర్ ప్రతి అణువు నా కాశ్మీర్లా కనబడుతుందిరా. అభినవ గుప్తా లాంటి ఋషులు ఈ తంత్ర విద్య యొక్క గొప్పతనం, తంత్రలోక అండ్ దాని ఏమంటారు పరత్యభీజన హృదయం అనేదో అంటారు, నాకు ఇప్పుడు అది చెప్పనికి వస్తలేదు, ఐఎమ్ సారీ. ఇవన్నిటికీ ఒక ప్రతిరూపం రా నా కాశ్మీరు. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు కాశ్మీర్కి కేవలం ఒక భక్తుడు లెక్క తిరగలేరా, ధర్మాన్ని రిస్టోరేషన్ చేయనికే, ధర్మాన్ని కాపాడనికే నా జగద్గురు ఆది శంకరాచార్యులు అడుగుపెట్టిన నేల. ఎప్పుడైతే ఈ నేల ఆడ రక్తంతో తడుస్తుందో ప్రతి భారతీయుడు గుండె కదులుతుందిరా. నా భారత్ జాగృత అవుతుందిరా. జాగృత అయిన భారత్ పగ పగ పగ. ఇలా నిద్రపోయినా పగ, నిల్చున్నా పగ, పడుకున్నా పగ, తిన్నా పగ, పగ పగ పగ. హర హర మహాదేవ్.